సొంత జనాంగముగా మారడం అంటే అది ఒక భాగ్యమే, అది ఒక ధన్యత. అపవిత్రమైన నీ నోరు, అపవిత్రమైన నీ పెదాలు, అపవిత్రమైన నీ హృదయం, అపవిత్రమైన నీ జీవితాన్ని చూసి కూడా హృదయ అంతరంగములు ఎరిగిన దేవుడు నిన్ను లోతుగా పరీక్షించి కూడా నిన్ను తన సావాసానికి, నిన్ను తన యొక్క బంధుత్వంలోనికి, నిన్ను తన రక్త సంబంధిగా, నిన్ను తన యొక్క తండ్రి సావాసంలోనికి, సంఘములోనికి నిన్ను ఇష్టపడుతున్నాడు అని అంటే అది నీవు చేసిన కార్యములు కాదు, నువ్వు చేసేటువంటి గొప్ప విషయాలు కూడా కాదు, కానీ ఆయన కృప అయి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నారు కదా, ఏమంటున్నారు తెలుసా? యేసుక్రీస్తు ప్రభు ద్వారా నీవు ఆయన కుమారుడు అయిపోయావు. కుమారుడు అయితే ఆ ఇంటిలో నీకు బానిసత్వం ఉండదు, నీకు వారసత్వం ఉంటుంది. నీకు బానిసత్వం ఉండదు, నీకు అధికారం ఉంటుంది. నీకు బానిసత్వం ఉండదు, నీకు అధికారం. కుమారుడు కనుక నీకు అధికారం ఉంటుంది. ఎంత అధికారం కలిగిన వాడు అయినా నీవు చిన్నవాడు అయితే నీకు బాధ్యత ఇవ్వరు కదా. అప్పుడు బానిసకు నీకు తేడా ఏంటి? బానిసకు నీకు తేడా ఏంటి? కానీ యేసు అంటున్నాడు, నీవు దాసుడవు కాదు, నీవు నా స్నేహితుడవు. నీవు దాసుడు కాదు, నీవు నా బిడ్డవి. నీవు దాసుడు కాదు, నీవు నా యొక్క రక్త సంబంధివి. నీవు దాసుడు కాదు, నీవు నా కుమారుడు. నీవు దాసుడు కాదు, నీవు నా కుమార్తెవు. ఈ మంచి అవకాశం యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే నీకు ఇవ్వగలుగుతున్నాడు. యేసును అంగీకరిస్తే ఆయన కుమారుడు అవుతావు, యేసును అంగీకరిస్తే ఆయన కుమార్తె అవుతావు, యేసును అంగీకరిస్తే ఆయన సావాసంలోకి వస్తావు, యేసును అంగీకరిస్తే నీ బానిసపు యొక్క బ్రతుకు మారిపోతుంది. ఏంటి నీ బానిస బ్రతుకు? తెలియకుండా నీ కాళ్ళు ఎక్కడికి వెళ్తున్నాయో తెలుసా? తెలియకుండా నీ హృదయం ఎక్కడికి వెళ్తుందో తెలుసా? తెలియకుండానే నీ చేతులు ఏమి కోరుకుంటున్నాయో తెలుసా? కానీ యేసు అంటున్నాడు, అది బానిస బ్రతుకు, అది వద్దు. నీవు విడిచి నీవు నా దగ్గరికి రా, నేను నిన్ను నూతన సృష్టిగా మారుస్తా. ఏం మారుస్తాను? నూతన సృష్టిగా నేను మారుస్తాను అంటున్నాడు. కాబట్టి ఈ మంచి అవకాశం, ఈ మంచి లక్షణం, ఈ మంచి సదవకాశాన్ని ఉపయోగించుకోగలిగితే నీవు మారుతావు, నీ జీవితం మారుతుంది, నీవు ఆశీర్వదించబడతావు, నీవు దీవించబడతావు. నువ్వు ఆయన కుమారుడివి, ఆయన కుమార్తెవు. కాబట్టి నీకు అధికారం కావాలనంటే, యేసయ్యా నీవు నా హృదయంలోనికి రా, నా పాపాన్ని క్షమించని చెప్పగలిగితే నీవు రక్షించబడతావు, నీవు మారు మనసు పొందుతావు, నీకు విడుదల కలుగుతుంది, నీవు స్వాతంత్రుడు అవుతావు, నీవు అధికారం కలిగిన వాడు అవుతావు, నీవు దీవించబడతావు, నీవు ఆశీర్వదించబడతావు. ప్రార్థన చేసుకుందాం.